ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మహిళా మరియు శిశు సాధికారక కేంద్రాల నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో అయితే నోటిఫికేషన్స్ అయితే పడుతున్నాయి. సో ఈ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళు సంబంధించిన ప్రతి డిస్ట్రిక్ట్లో నోటిఫికేషన్స్ అయితే పడుతున్నాయి. మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్లో మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ని టిక్ను కొట్టేయండి. టింగ్ టింగ్ బెల్ కొట్టేస్తే ఏమవుతుంది, మన నోటిఫికేషన్ మేము పెట్టిన వెంటనే మీకైతే వచ్చేస్తుంది. సో ఇలా మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అబ్బా. సో అలాగే మన ఛానల్ యొక్క వీడియోస్ ప్రతి దాంట్లో చాలా ఉన్నాయి. సో పర్మనెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ జాబ్స్, అవుట్ సోర్సింగ్, చాలా వాటిల్లో అయితే జాబ్స్ అయితే పడుతున్నాయి. సో మీరు చేయాల్సిందల్లా చూసుకుని వెంటనే అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేసి జాబ్ని క్రాక్ చేసుకోండి. మెయిన్ అంతే కదా ఫ్రెండ్స్, మనం అప్లై చేస్తున్నది ఎందుకంటే మనకంటూ ఒక జాబ్ ఉండాలి, సెక్యూరిటీగా ఉండాలి అని మనం చూస్తున్నాం కదా. మరి మీరు అప్లై చేసుకుంటేనే కదా వచ్చేది. సో ఇప్పుడు నోటిఫికేషన్లకు అయితే వచ్చేద్దాము. సో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అయితే ఉంది. దీనికి కాంట్రాక్ట్ బేసిస్ 44,000 అయితే ఇస్తారు. శాలరీ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్, చూసుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, సోషియాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, సైకియాట్రీ, లా, పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ అయితే చేసైతే ఉండాలి. అట్లీస్ట్ 3 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్జిఓల్లో చేసిన అనుభవం అయితే ఉండాలి. సో మిగిలిన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, డాక్యుమెంట్ ప్రిపరేషన్ అలాంటివి అయితే ఉన్నాయి. సో అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సెకండ్ పొజిషన్ అయితే ఉంది. దీనికి 12th క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి. అలాగే మీకు కంప్యూటర్లో నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, డిప్లొమా కానీ అలాంటి సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. కాంట్రాక్ట్ బేసిస్ మీద 13,240 అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అప్లికబుల్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్పారు. పై 2 పొజిషన్స్కి అయితే మాత్రం మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సోషల్ వర్క్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ షుడ్ హ్యావ్ గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్ ఇన్ BA ఇన్ సోషల్ వర్క్ కానీ సోషియాలజీ, సోషల్ సైన్స్ చేసి అయితే ఉండాలి. కాంట్రాక్ట్ బేసిస్ 18,536 అయితే ఇస్తున్నారు. కుక్ పొజిషన్ అయితే కావాలి, ఇది కూడా ఉమెన్ క్యాండిడేట్స్ అయితే చెప్పారు. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్ అయితే ఉండాలి. క్యాపబుల్ టు కుక్ 15 చిల్డ్రన్స్కి కుక్ చేసే అనుభవం అయితే ఉండాలి. 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ అయినా పర్వాలేదు, మీ ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఉండాలి. 9,930 రూపీస్ అయితే ఇస్తారు. అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పొజిషన్ 7th క్లాస్ పాస్ అయిపోయినా ఫెయిల్ అయినా పర్లేదు, 3 years మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఉండాలి. 7,944 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఒక వేకెన్సీ అయితే ఉంది. హౌస్ కీపర్ పొజిషన్ మీరు 10th క్లాస్ పాస్ అయిపోయి ఫెయిల్ అయిపోయినా పర్లేదు, అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ హౌస్ కీపింగ్ రిలేటెడ్ వాటిలో అయితే ఉండాలి. 7,944 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఒక వేకెన్సీ అయితే ఉంది. ఎడ్యుకేటర్ పొజిషన్ అయితే ఉంది. దీనికి BA చేసైతే ఉండాలి. BSc BEd ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ BA డిగ్రీ విత్ BEd అయితే ఉండాలి. పార్ట్ టైం అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్, అందుకే ఇది శాలరీ తక్కువ అయితే ఉంది. మీకు పార్ట్ టైం జాబ్ కావాలి అనుకుంటే మాత్రం BSc BEdతో 10,000 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఆర్ట్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్, ఇది కూడా 10th క్లాస్ సర్టిఫికేట్, డిప్లొమా కానీ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ కానీ హ్యాండ్ క్రాఫ్ట్స్ కానీ చేసిన మీరు ఉంటుంది. దీనికి కూడా పార్ట్ టైం కాబట్టి 10,000 అయితే పే చేస్తున్నారు. ఒకవేళ ఫుల్ టైం అయితే మాత్రం ఎక్కువే పే చేస్తారు ఫ్రెండ్స్. PT ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, మీరు డిగ్రీ, డిప్లొమా, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది కూడా పార్ట్ టైం కాబట్టి 10,000 అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్ హోమ్ గజపతి నగరం అప్లికబుల్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ అని చెప్తున్నారు. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ పొజిషన్స్ అయితే వచ్చేసి కామర్స్ అయితే ఉండాలి. మ్యాథమెటిక్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసినా పర్వాలేదు. కాంట్రాక్ట్ బేసిస్ 18,536 అయితే ఇస్తారు. కుక్ అయితే వచ్చేసి 9,930 అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీరు 10th క్లాస్ పాస్ అయిపోయినా ఫెయిల్ అయినా పర్లేదు, 3 years కుకింగ్ చేసిన అనుభవం అయితే ఉండాలి. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ కూడా 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 7th క్లాస్ పాస్ అయిపోయినా ఫెయిల్ అయిపోయినా పర్లేదు. 7,944 ఇస్తున్నారు. హౌస్ కీపింగ్ అయితే 7,944. ఎడ్యుకేటర్ అయితే వచ్చేసి 10,000 పార్ట్ టైం అని చెప్పారు కదా. సో ఇవన్నీ ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్. చిల్డ్రన్ హోమ్ బొబ్బిలి అయితే ఉంది. ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్, విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషను. అండ్ ఆ డిస్ట్రిక్ట్లోనే మహిళా శిశు సంక్షేమ సారిక కేంద్రాలు ఉంటాయి కదా డిఫరెంట్ ప్లేసెస్లో. సో ప్రతి ప్లేస్లోనూ అవే పొజిషన్స్ అనమాట, అవే రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ బొబ్బిలి చూడండి, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ పొజిషన్, కుక్ పొజిషన్ ఉంది, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, ఎడ్యుకేటర్ పొజిషన్, ఆర్ట్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ అయితే ఉంది, PT ఇన్స్ట్రక్టర్ పొజిషన్ అయితే ఉంది. సో ఇలా ఈ డిస్ట్రిక్ట్లో డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాయి, మీరు చూసుకోండి. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అండ్ వేకెంట్ పొజిషన్, కాంట్రాక్చువల్ అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం అయితే ఉన్నాయి.
సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు అప్లై చేసుకోవాలంటే లాస్ట్ డేట్ లోపల మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏజ్ అనేది 25 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. సో మీరు కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్, ఫస్ట్ ఫ్లోర్, కలెక్టరేట్ కాంప్లెక్స్, విజయనగరం అని చెప్పారు కదా, డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్లో. సో మీరు వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలి. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ చిల్డ్రన్ హోమ్స్లో అయితే పడ్డాయి. పొజిషన్ మీరు ఏ చిల్డ్రన్ హోమ్లో ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో క్లియర్గా మెన్షన్ చేయండి. మీరు బొబ్బిలా లేకపోతే ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో అప్లై చేస్తున్నారా, మీ నేము, రెసిడెన్షియల్ అడ్రస్, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మీ నేషనాలిటీ, రిలీజియన్. సో మీరు వెదర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఏదైనా సంబంధించిన వాళ్ళ, హ్యావ్ యూ బీన్ ఎవర్ చార్జ్, ఎక్కడైనా మీరు ఎక్కడన్నా అంటే మీరు అరెస్ట్ అయ్యారా అలాంటివి అయితే ఉన్నాయి. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎక్కడ చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ డిగ్రీ, సో ఎక్కడెక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అయితే ఇవ్వండి. అంటే మీరు ఏ ప్లేసుల్లో పనిచేశారు ప్రీవియస్గా, మీరు ఏ పొజిషన్లో పనిచేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. ముందైతే మీరు అయితే అప్లై చేయండి. కంప్యూటర్ స్కిల్స్ అయితే చూడండి, మీరు డిఫరెంట్ కంప్యూటర్స్లో మీకు ఎట్లా నాలెడ్జ్ ఎలా ఉంది అవి కూడా ఇవ్వండి. అవార్డ్స్ మీకు ఏమైనా వస్తే ఇవ్వండి. రిఫరెన్సెస్ అయితే వచ్చేసి 2 persons నేమ్స్ అయితే ఇవ్వాలి. ఆ పర్సన్స్ యొక్క ఫోన్ నెంబరు అన్నీ అయితే ఇవ్వండి. అండ్ మీరైతే వచ్చేసి సిగ్నేచరు, డేట్ అయితే పెట్టేసి మీరు కావాలి అంటే వీళ్ళు చెప్పిన డేట్ లోపల వీళ్ళకైతే పంపించేయండి ఫ్రెండ్స్. ఈ అడ్రస్కి అయితే వీళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఏమీ లేదు, నోటిఫికేషన్లు అయితే ఎక్కడ ఇవ్వలేదు. వీళ్ళు చెప్పారు కదా ఈ అడ్రస్ కలెక్టరేట్ విజయనగరం, ఈ అడ్రస్కి అయితే పంపించేయండి. అండ్ కింద కూడా నేనైతే క్లియర్గా చెప్పాను, ఒకసారి నోటిఫికేషన్ కిందలో ఉంది కదా ఫ్రెండ్స్. ఈ అడ్రస్కి అయితే మీరైతే వెళ్ళనివ్వచ్చు, పోస్టల్ ద్వారా అయినా పంపించవచ్చు. ఓన్లీ క్వాలిఫైడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ఇక్కడ చూడండి, అప్లికేషన్ వితౌట్ ఫర్నిషింగ్ ఎన్క్లోజింగ్ రిక్విసైట్ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సో దీంతో పాటు మీరు మీకు కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి పంపించాలి. ఓన్లీ క్వాలిఫైడ్ అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కాల్ ఫర్ ఇంటర్వ్యూస్కి అయితే పిలుస్తారు. అండ్ ద టాప్ లిస్టెడ్ క్యాండిడేట్ షెల్ బి కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్ అయితే చెప్పారు ఇక్కడ క్లియర్గా. సో ద అండర్ సైన్డ్ ఆఫీసర్ రిజర్వ్, ఇవన్నీ ఏంటంటే ఆఫీస్ పర్పస్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్, ఇంకా మిగతా అన్నీ ఏమి లేదు. సో అప్లికేషన్ ఇక్కడ చూడండి, అండ్ సెండ్ ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద ఎన్క్లోజర్ బిఫోర్ 11/12/2023 లోపల మీరైతే పంపించాల్సి అయితే ఉంటుంది. ద క్యాండిడేట్స్ ఏజ్ షుడ్ బి 25 to 42 అని చెప్పారు కదా. సో ఏమేమి పెట్టాలి అంటే డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ప్రిస్క్రైబ్డ్ టు ద అబోవ్ పోస్ట్ అని చెప్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఉంటే తొందరగా అయితే ఛాన్స్ అయితే ఇస్తారు. ఈ అడ్రస్కి అయితే పంపించేయండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే 11/12/2023 లోపల అయితే పంపించండి. ఇది విజయనగరం డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. అండ్ ఎవరు మిస్ అయితే అవ్వద్దు, మీకు కావాలంటే వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అయితే అవ్వరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ చేయండి, మన వీడియో స్టేటస్లో పెట్టుకోండి, మీ సోషల్ మీడియా వాటిలో అయితే పోస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అప్లై అయితే చేసుకోమని అయితే చెప్పండి మీరు కూడా. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.